2 దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెల్లడించింది. హైకోర్టు విధించిన జైలు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సుప్రీంకోర్టు ధర్మాసనం సమర్థించింది. అంతేకాదు సిద్ధార్థరెడ్డి 4 వారాలలో లొంగిపోవాలి అని ఆదేశించింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయిన అనంతరం ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా సిద్ధార్థరెడ్డి ఇంజనీరింగ్లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం తెల్లవారితే ప్రత్యూష బెంగళూరుకి బయలుదేరాలి. కన్నడ సినిమాలో తొలి అవకాశం రావడంతో ప్రత్యూషతో పాటు ఆమె కుటుంబ సభ్యులు సంతోషంగా ఉన్నారు. ఫేషియల్ వ్యాక్సింగ్ చేయించుకోవడానికి తన కజిన్ సిరితో కలిసి బ్యూటీ పార్లర్కు వెళ్లింది ప్రత్యూష. పార్లర్లో ఉన్నప్పుడు సిద్ధార్థరెడ్డి వచ్చాడు. ప్రత్యూష ఫేషియల్ పూర్తయ్యే వరకు అక్కడే వెయిట్ చేశాడు. ఆ తర్వాత ఓ 15 నిమిషాలలో వస్తాను అని అప్పటిదాకా వెయిట్ చేయమని సిరితో చెప్పిన ప్రత్యూష సిద్ధార్థతో కలిసి బయటకు వెళ్లింది. కొంతసేపటికి ప్రత్యూష తన తల్లి సరోజినీదేవికి ఫోన్ చేసింది. జయం సినిమాలో హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తేజ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పింది. జయం ఆఫీస్కు వెళ్లి వస్తాను అని చెప్పింది. అదే ప్రత్యూష నుంచి తల్లి సరోజినీదేవికి చివరి ఫోన్ కాల్. బ్యూటీ పార్లర్ నుంచి వెళ్లిన ప్రత్యూష సిద్ధార్థరెడ్డి తేజ ఆఫీస్కు వెళ్లలేదు. బ్యూటీ పార్లర్లో ఉన్న సిరికి ప్రత్యూష తల్లి ఫోన్ చేస్తే జరిగిన విషయం చెప్పింది. ఆ తర్వాత ఎవరు ఫోన్ చేసినా ప్రత్యూష ఫోన్ తీయలేదు. ఆ తర్వాత ప్రత్యూష మరణం సంచలనంగా మారింది. ప్రత్యూష సిద్ధార్థరెడ్డి మధ్య విభేదాలు రావడంతో 2002 ఫిబ్రవరి 23న సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వారిద్దరూ విషం తీసుకున్నారు. చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వారిద్దరిని చేర్పించగా ప్రత్యూష మరుసటి రోజే చనిపోయింది. చికిత్స అనంతరం మార్చి 9న సిద్ధార్థరెడ్డి డిశ్చార్జ్ అయ్యాడు. కూల్ డ్రింకులో పురుగుమందు కలిపి తీసుకోవడం వల్లే ఈ ఘటన జరిగింది అని పోలీసులు గుర్తించారు. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారు అని పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరణానికి ముందు ప్రత్యూషపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదు అని ప్రభుత్వం నియమించిన 3 వైద్యుల టీం ఒక నివేదిక ఇచ్చింది. 3 వైద్యుల బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు జరిపింది. నిందితుడిపైన ఆత్మహత్యకు పురికొల్పడం, ఆత్మహత్యకు యత్నించడం సెక్షన్ల కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిందితుడు సిద్ధార్థరెడ్డికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ 5 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, 5,000 జరిమానా విధిస్తూ 2004 ఫిబ్రవరి 23న తీర్పు చెప్పారు. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా జైలు శిక్షను 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ 2011 డిసెంబర్ 28న తీర్పు వెలువరించింది. దీనిపై సిద్ధార్థరెడ్డి ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశారు. ప్రత్యూష తల్లి దాఖలు చేసిన అప్పీళ్లపై ఇటీవల విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి అంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సిద్ధార్థరెడ్డి పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. 4 వారాలలో సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి అని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోస్టుమార్టం రిపోర్టు, మునిస్వామి ఇచ్చిన ఫోరెన్సిక్ నివేదిక, ప్రత్యూషను ఆత్మహత్యకు పురిగొల్పినట్లుగా లభించిన ఆధారాలు, హెల్త్ రిపోర్ట్స్ సహా 7 ఆధారాలను పరిశీలించి సిద్ధార్థరెడ్డి పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. సినీ నటి ప్రత్యూష సుమారు 12 సినిమాలలో నటించారు. 1998, 2002 మధ్యకాలంలో తెలుగు, తమిళ సినిమాలలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. ముఖ్యంగా రాయుడు, శ్రీరాములయ్య, సముద్రం, కలుసుకోవాలని వంటి తెలుగు చిత్రాలతో గుర్తింపు పొందారు. ప్రత్యూష కెరియర్ పీక్ స్టేజ్లో ఉండగానే ప్రత్యూష మరణించడం అటు సినీ రంగంతో పాటు ఇటు ప్రేక్షకులు షాక్కి గురయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తున్నాము అన్నారు ప్రత్యూష తల్లి సరోజిని. అయితే తమకు పూర్తి న్యాయం జరగలేదు అని అంటున్నారు. జీవిత ఖైదు పడుంటే బాగుండేది అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏ కోర్టు కూడా పోస్టుమార్టం రిపోర్టును కౌంట్ చేయలేదు అని, ఒకవేళ పోస్టుమార్టం రిపోర్టు కౌంట్ చేస్తుంటే శిక్ష మరోలా ఉండేది అని అంటున్న ప్రత్యూష తల్లి సరోజినితో మా ప్రతినిధి సుష్మిత ఫేస్ టు ఫేస్ చూద్దాం. తల్లి సరోజిని గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు గురించి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సమర్థిస్తున్నారండి?
సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ హైకోర్టుది కన్ఫర్మ్ చేసి దాన్నే ఇచ్చారు. విత్ ఇన్ 4 weeks సరెండర్ కమ్మని చెప్పారు సిద్ధార్థ్ రెడ్డిని. సో ఐ రెస్పెక్ట్ ద జడ్జిమెంట్, ఐ రెస్పెక్ట్ ద సుప్రీంకోర్ట్. ఇద్దరు జడ్జెస్ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. బట్ ఒకటి ఏంటంటే నాట్ సాటిస్ఫైడ్. ఒక తల్లిగా సాటిస్ఫై అయితే లేదు, బట్ వెల్కమ్ చెప్తున్నాను, జడ్జిమెంట్కి వెల్కమ్ చెప్తున్నాను, రెస్పెక్ట్ ఇస్తున్నాను. ఎందుకంటే ప్రత్యూష ఆత్మకు శాంతి లేదు, నాకు కూడా సాటిస్ఫై లేదు. జీవిత ఖైదు పడి ఉంటే బాగుండేది. ఎందుకంటే నా 26 సంవత్సరాల పోరాటానికి జీవిత ఖైదు పడి ఉంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ సేమ్ క్యారీ చేస్తారని అనుకోలేదు. సో క్యారీ అయింది. ఒక చిన్న కంటి తుడిపు ఏంటంటే ఆన్ ది స్పాట్ సరెండర్ కమ్మన్నారు. విత్ ఇన్ 4 weeks ఎక్కడున్నా సరే వచ్చి సరెండర్ కమ్మని చెప్పారు. అదొక చిన్న కంటి తుడుపు. మీరు చూసిన టైంలో ప్రత్యూష ఒంటిపైన గాయాలు ఉన్నాయని కూడా చెప్తూ ఉన్నారు. ఒకవైపు ఏమో విషయం ఇచ్చి తను సూసైడ్ చేసుకుందని కూడా చెప్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ధర్మాసనం వెలువరించిన దాంట్లో మీరు ఇచ్చిన పిటిషన్లో ఏదైతే తనపై అత్యాచారం చేశారని చెప్పారో అది కొట్టివేసింది. సో దీనిపై మీరు ఏమంటారు? నేను అదే అంటున్నాను కదా మేడం, అక్కడ జరిగిన దాంట్లో ఏంటంటే పోస్ట్మార్టం రిపోర్ట్ నాట్ కౌంట్. పోస్ట్మార్టం రిపోర్ట్ని కౌంట్ చేయలేదు, ఏ కోర్టు కూడా కౌంట్ చేయలేదు. మేము సబ్మిట్ చేసినాం, కౌంట్ చేసుకోవాలి. ఎందుకు కౌంట్ చేసుకోలేదని నేను చెప్పలేను. జడ్జెస్ ఆర్గ్యుమెంట్స్ ఏం విన్నారు అనే దాని మీద వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారు అనేది ఉంటుంది. మేము సబ్మిట్ చేసినాం పోస్ట్మార్టం రిపోర్ట్. మరి అన్ని కేసులలో చనిపోయినవి ఆత్మహత్య చేసుకున్న పోస్ట్మార్టం రిపోర్టే ఉంటుంది, ఛార్జ్షీట్ అప్లై చేస్తాం. మరి ప్రత్యూష కేసులో ఎందుకు తీసుకోలేదో తెలియదు. 3 సభ్య కమిటీ సబ్మిట్ చేసిన రిపోర్ట్ని మాత్రమే కౌంట్ చేసినారు. అందులో మెడికో లీగల్ కింద డ్రెస్ తీసేసిండ్రు వీళ్ళు. సిడిఎఫ్డి డైరెక్టర్ మాట్లాడిన కేసును కూడా పెట్టాం. ప్రత్యూష విశ్రాలో చాలా మంది ఉన్నారనేది కూడా మేము సబ్మిట్ చేసినాం. సో ఏవి సబ్మిట్ చేసినా ఎందుకు కౌంటబుల్ కాలేదన్నది అత్యున్నత న్యాయస్థానం కాబట్టి ఇప్పుడు నేను చెప్పడానికి ఉండదు. వాళ్ళు ఎందుకు కౌంట్ చేయలేదన్నది తెలియదు, బట్ కౌంట్ చేయలే. మెయిన్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అనేవి కౌంట్ చేయలేదు. సో మీరు ఒక చూసిన టైంలో గాయాలు ఉన్నాయని ఒక పోస్ట్మార్టం చేసే డాక్టర్ చెప్పారని కూడా చెప్తున్నారు. ఆ తర్వాత పోస్ట్మార్టంకి సంబంధించిన రిపోర్ట్ మారిపోయిందా, లేకపోతే అప్పుడు చేసిన పోస్ట్మార్టమే రిపోర్ట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుందా? పోస్ట్మార్టం రిపోర్ట్ అసలు కౌంట్ చేయలే మేడం కేసులో. 3 సభ్య కమిటీ ఒక 3 డాక్టర్లతో వేసిండ్రు. తర్వాత పోస్ట్మార్టం అయిపోయి మేము దాన సంస్కారాలు చేసిన తర్వాత ఒక 1 monthకి ఒక 3 సభ్య కమిటీ అని చెప్పి గవర్నమెంట్ వేసింది. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే ఆధారం చేసుకొని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది. మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేయలే. మునిస్వామి రిపోర్ట్ను కౌంట్ చేసి ఉంటే రిజల్ట్ వేరే ఉండేది. కౌంట్ చేయలేదు కాబట్టి రిజల్ట్ ఇలా ఉంది. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం 4 వారాల్లో లొంగిపోవాలి పోలీసు ఎదుట సిద్ధార్థ్ రెడ్డి అని చెప్తున్నారు, ఆయన మీకు వ్యక్తిగతంగా తెలుసా? ఎవరు? సిద్ధార్థ్ రెడ్డి. సిద్ధార్థ్ రెడ్డి పాప అప్పుడు లవ్లో ఉన్నారండి, తెలుసు. మేము ఒప్పుకున్నాను, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. అక్కడి నుంచే స్టార్ట్ అయింది ప్రాబ్లం అంతా. సో దాదాపు 2 దశాబ్దాల పాటు కూడా మీరు న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు. ఇంకా ఇప్పుడు ఇచ్చిన తీర్పు కూడా మీకు కంటి తుడుపుగా ఉందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఫర్దర్గా మీ ప్రొసీజర్ ఎట్లా ఉండబోతుంది? ఇంకా జడ్జిమెంట్ కాపీ రాలేదు మేడం, ఇవ్వాలే కదా జడ్జిమెంట్ వచ్చింది. అడ్వకేట్ గారు జడ్జిమెంట్ కాపీ తీసుకుంటున్నారు. తీసుకున్నాక ఒక్కసారి అడ్వకేట్లతో డిస్కస్ చేసిన తర్వాత వీ కెన్ టేక్ ఎ డెసిషన్. సో చూసినాం కదా, మొత్తంగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఓన్లీ కంటి తొడుపు మాత్రమే, కంప్లీట్ న్యాయం జరగలేదంటూ కూడా ప్రత్యూష తల్లి సరోజిని గారు చెప్తూ ఉన్నారు. దీని గురించి కాపీ వచ్చిన తర్వాత పూర్తిగా డీటెయిల్స్ చదివి ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా సరోజిని గారు చెప్తున్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.